మెయిన్ సబ్జెక్ట్ ఏమంటే పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలక్ట్రిసిటీ యాక్ట్ ఆఫ్ 2003. మనకు ఈ పవర్ గ్రిడ్ వాళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే యాక్ట్ తెచ్చారు. ఏమని యాక్ట్? ఎట్లా కాంపెన్సేషన్ ఇవ్వాలో రైతుకి, 4 కాలుంటే ఎంత, ఎలా చేయాలని. మామూలుగా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ పోతే మనం ఏం చెప్తారు? రిజిస్టర్ ఆఫీస్ వాల్యూ ఉంది వేరే, బయట వాల్యూ వేరే ఉంది. ఏం చేశారు ఈ కలెక్టర్లు? ఏం చేశారంటే వైఎస్ఆర్ వాళ్ళు డైరెక్ట్గా ఒక ఫామ్ చేసినారు, రూల్స్ ఫామ్ చేసి మొత్తం అగ్రికల్చర్కి మోసం చేసినారు, రైతాంగాన్ని విపరీతమైన మోసం చేసినారు. ఎక్కడ ఫామ్ చేసినారు? యాక్ట్ వైఎస్ఆర్ జిల్లా కడప డిస్ట్రిక్ట్లో ఉంది, విత్ ఆల్ ద పేపర్స్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్, ప్రొసీడింగ్ డేటెడ్ 30/12/2023 అండర్ రూల్ 2006. అక్కడ ఫ్రేమ్ చేసి ఎక్కడ పవర్ గ్రిడ్ వాళ్ళు అప్లై చేస్తే 2024లో అనంతపూర్ డిస్టిక్లో పవర్ గ్రిడ్ వాళ్ళు అప్లై చేసినారు. ఏమని? కడప డిస్టిక్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి. కడప డిస్టిక్లో ఆల్రెడీ ఒకసారి ఫ్రేమ్ చేసినారు కాబట్టి కలెక్టర్ గారు అదే జీవో ఇక్కడ కూడా వర్తిస్తుందని ఇచ్చారు. మన కలెక్టర్ గారు ఏం చేశారు పాపం, ఆల్రెడీ జీవో ఒకసారి ఇష్యూ చేసినారు పవర్ గ్రిడ్కి కాబట్టి సరే అని సంతకం పెట్టినారు. అంటే అప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఏం చేస్తున్నారు, వాళ్ళకు కావాల్సిన విధంగా రైతులను మోసం చేసేదానికి ఈ యాక్ట్ ఎక్కడ కడప డిస్టిక్లోని కలెక్టర్తో చేపించినారు. అంటే ఈ యాక్ట్ ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రోజు జరిగిన దాని ప్రకారం మొత్తం త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ పోతుంది. మన తాలూకాలో కూడా అప్లై చేసినారు. ఎస్పెషల్ ఎక్కడి నుంచి? ఇది వచ్చి సోలార్ నుంచి మనకు గుంటకల్ వరకు ఇచ్చేది మంచిది. వాస్తవం ఇప్పుడు పవర్ ఉంటేనే మనం బతకగలం. ఏమైంది? మొత్తము రైతాంగం నాశనం అయిపోయింది. చాలా రూల్స్ ఉన్నాయి, విత్ ఆల్ ద పేపర్స్, విత్ ఆల్ ద రికార్డ్స్. ఏం చేస్తున్నారు? 4 కాళ్ళు పెట్టిన స్థలము ఎన్ని సెంట్లు అని, దానికి 7 సెంట్సే మార్క్ చేసినారు హైయెస్ట్. సరే, ఇప్పుడు ఒక రైతాంగంలో 2 ఎకరాలు ఉంది. ఏముంది? వైరు ఈ పోల్ నుంచి ఆ పోలుకు పోయేంత వరకు. మీరు మున్సిపల్ యాక్ట్ చూడండి, ఏ యాక్ట్ అన్నా చూడండి, హై టెన్షన్ వైర్ పోతే ఆ పోయినది వదిలిపెట్టి అక్కడ 20 ఫీటు ఇక్కడ 20 ఫీటు వదిలిపెట్టాలని జీవో ఉంది. హై టెన్షన్ వైర్ అంటే ఏం తెలుసా? ఒక్కోసారి ఇట్లా కట్టబెట్టితే కూడా పిక్ ఉంటుంది. మరి ఆ 20 ఈ 20 మధ్యలో పోయిందానికి మీరు డబ్బులు ఇచ్చినారా? ఖచ్చితంగా ఒక 2 ఎకరాలంటే ఖచ్చితంగా 1 ఎకరా పోతుంది. అన్నీ ఉన్నాయి విత్ జీవోస్ అన్నీ. ఏమి చేయాలో ఏం చేస్తున్నారు? రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం దీంట్లో డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు అదే నేషనల్ హైవే రోడ్డు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పక్కన ఎంత కమ్ముడు పోయింది, ఈ దిక్కు ఎంత అమ్ముడు పోయింది. మా ఊర్లోనే చెప్తా,
మా ఊర్లో మెగా వాళ్ళు నేషనల్ హైవే వేస్తారు, ఇక్కడ వచ్చి ఎస్ఆర్ఎస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేస్తున్నారు. పుచ్చకోటలో వాల్యూ వచ్చి ఎకరా 8 లక్షలు రిజిస్ట్రేషన్ వాల్యూ. 8 లక్షలు ఎవరిస్తారా? మెయిన్ రోడ్లో ఎంత ఇచ్చినారు? 8 లక్షలకు గాను 30 లక్షలు ఇచ్చినారు. ఇదే మున్సిపాలిటీలో నేషనల్ హైవే పోతాను, 2 సైడ్లు పోతాను. మాకే 1 ఎకరాకి 1,20,00,000 ఇచ్చినారు ఇదే కలెక్టర్ గారు. మరి రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది? ఆడ 22 లక్షలు ఉంది. నువ్వు ఏం చేస్తావు? ఈ పల్లెలకు అగ్రికల్చర్ అంతా రిజిస్ట్రేషన్ వాల్యూ ఇస్తున్నావు. చూసుకోండి, రిజిస్టర్ వాల్యూ ఇస్తున్నావు. మరి నేషనల్ హైవే, స్టేట్ హైవేల్లో ఏమిస్తున్నారు? రిజిస్ట్రేషన్ వాల్యూ తీసుకోవడంలే. పరిసర ప్రాంతాల్లో ఎంతకు పోతుంది దాని ప్రకారం అది ఏముంది? ఒక టవర్ వేయాలంటే 7 సెంట్స్ కూడా 100%, 100 టైమ్స్ ఇవ్వాలని ఉంది. ఒక టవర్ ప్రాంతానికి ఇక్కడ రాసినాడు 100% భూమిలో ఇవ్వాలి, ఆన్ రికార్డ్స్. So the GO itself is wrong with all the records. రికార్డ్ లేకుండా ఏది మాట్లాడినాం? వేల కోట్లు సంపాదిస్తున్నారు పవర్ గ్రిడ్ వాళ్ళు, వేల కోట్లు. మరి రైతాంగానికి ఇచ్చేది ఎంత బాధపడుతున్నారు? సరే, ఎండోన్మెంట్ ల్యాండ్ అంటే ఎవరిది? దేవస్థానం భూములు. ఏమి అవి మీ సొంతమా? గవర్నమెంట్ ఏమన్నా కాదే, గవర్నమెంట్ది కాదే. ఎండోన్మెంట్ కొన్ని ఉన్నాయి, ప్రైవేట్ ఎండోన్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రైవేట్ ఎండోన్మెంట్ ల్యాండ్లో పోతున్నాయి. దానికి కాంపెన్సేషన్ పెట్టారు, దానికి ఇస్తే మీరు ఇస్తే మా గుడిలోనే ఇంప్రూవ్ చేసుకుంటామా? చెరువుల్లో వేసినారు, రాయల చెరువులో 3 దాంట్లో చెరువుల్లో వేసినారు. ఏమయ్యా దానికి డబ్బులు ఇస్తే మేము కట్టకమో ఇంకోటి కట్టుకుంటాం కదా. ఎవరబ్బ సొమ్ము ఏడుంది? ఉందా? ఈ గుడిదని మొత్తం సర్వనాశనం, రైతాంగం సర్వనాశనం. నేను రేపో మనాడు కలెక్టర్కి ఇస్తాను. దాని తర్వాత రైతాంగంను ముందుకు తీసుకుపోయి టవర్లు వేయని జీవో ప్రకారం అన్నీ ఉన్నాయి. నేనేం అబద్ధం చెప్పడంలే, మీకు కూడా పంపిస్తా, ప్రెస్ వాళ్ళకి ఇస్తా, అందరికి ఇస్తా, చదువుకోండి. తెలుగులో కూడా కలెక్టర్ అనంతపురం చర్యల్లో లోపాలు. అనంతపురం కలెక్టర్ అండ్ మేజిస్టర్ ఆర్సీ నంబర్ G1/465 ఆఫ్ 2024 తేదీ 17/12/24 ప్రకారం టవర్లు మరియు లైన్ల వల్ల భూమి కలిగిన నష్టానికి పరిహారం ఇవ్వడం జరిగింది. అయితే ఆ పరిహారం లైసెన్సీ కార్యాలయం నిబంధనలకు 206 నిబంధనల ప్రకారం ఇవ్వబడలేదు. లైసెన్సీ నిబంధన ప్రకారం అంటే జిల్లా మేజిస్ట్రేట్ లేదా పోలీస్ కమిషనర్ లేదా సంబంధిత అధికారి దరఖాస్తుదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. పరిహారం లేదా వార్షిక అద్దె లేదా రెండింటికి చెల్లించిన మొత్తాన్ని నిర్ణయించాలి. పరిహారం నిర్ణయంలో కలెక్టర్ తప్పిదమో 400 kV టవర్స్ పరిహారాన్ని నిర్ణయించేటప్పుడు అనంతపురం కలెక్టర్ వైఎస్ఆర్ కడప జిల్లా నిర్ణయం తేదీ 30/12/2023 కాపీ చేశాడు. అయితే లైసెన్స్ నిబంధనలు 2006 నిబంధనలు 3(2) ప్రకారం కలెక్టర్ సొంత పరిశీలనలతో పరిహారాన్ని నిర్ణయించాలి. అంటే ఈయన ఏం చేసినాడు? ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ ముందే జాగ్రత్త పడి
ఏం జాగ్రత్త పడినారు? డబ్బులకు కకృతిపడి ఎందుకు కడప డిస్ట్రిక్ట్లోనే దీన్ని జీవో చేసినారు? అదే జీవో మొత్తం ఆంధ్రప్రదేశ్లో సర్క్యులేట్ అవుతుంది. విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 67(3) ప్రకారం ప్రతి భూ యజమాని కలిగిన నష్టం వ్యక్తిగత పరిశీలించి భూమి అభివృద్ధి అవకాశాలు, పరిశ్రమలు, రహదారి, విద్యుత్తు మొదలైన ఆధారంగా పరిహారం నిర్ణయించారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు సూచనలు ఉన్నాయి. నిబంధనలు 31(1)(2) ప్రకారం భూ యజమానులకు న్యాయపరమైన పునఃపరిశీలన రివిజన్ హక్కు ఉంది. అయితే 17/12/2024 తేదీన అనంతరం కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వు నిబంధన 3 ప్రకారమే కాకుండా జారీ చేయబడిన భూస్వాములకు తగు హక్కు నివసించే అవకాశం లేకుండా చేశారు. ఇట్లా పోతే దండిగా ఉన్నాయి. ఇంకోటి గవర్నమెంట్ నంబర్ 83 ప్రకారం కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం లైసెన్సీ నిబంధనలు 2000 వ్యతిరేకంగా ఉంది. ఈ మార్గదర్శకాల్లో పార్లమెంట్ విద్యుత్ చట్టాలు 2 ద్వారా జిల్లా మినిస్టర్ ఇచ్చిన న్యాయాధికారులు కుదింపు చేసినారు. అందువల్ల చెప్తున్నా, మాకు ఒక చైతన్యం వచ్చాడు మళ్ళీ ఏఎస్పీ. ఆయన ఏమనుకుంటారో నాకు అర్థం కాలే. పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నువ్వు? ఓహో, ఎంత పుట్టింది నీకు? నువ్వు ఒక చైతన్యమైన ట్రైనింగ్లో బాగున్నాడు. ట్రైనింగ్ తర్వాత చెడిపోయినాడు. నువ్వు ఇప్పుడు నుంచి మొదలు పెట్టావు. ఎంత పరిహారం నీకు వచ్చింది? ఏమనుకుంటున్నావు? పోలీసు వాళ్ళని పెట్టి టవర్ వేపిస్తావా? చూద్దాం, బుధవారం చూద్దాం. జీవో నంబర్లు తెచ్చి మాకు హక్కు ఉంది, మా రైతాంగానికి హక్కు ఉంది. నీకేమన్నాడు తెలుసుకో. ఏమనుకుంటాను నువ్వు ఏసీ అయితే? ఏమనుకుంటాను? వైఎస్ఆర్ తొత్తు నువ్వు. నీకు అప్పుడే వచ్చినది కూడా. ఏం తెలుసు నీకు? 5 ఏళ్ళు కష్టపడ్డాం రోయ్. 5 ఏళ్ళు కష్టపడ్డాం. భార్య పిల్లలు అందరినీ పోగొట్టుకున్నాం. బస్సులు పోయినాయి, లారీలు పోయినాయి. నువ్వు న్యాయం చేస్తావా నువ్వు? రా బుధవారం నీ పోలీసు నువ్వు రా. విత్ ఆల్ ద రికార్డ్స్ ఐఎమ్ కమింగ్. యూ కాంట్ స్టెప్ ఇన్ టు దట్ ప్లేస్. ఎవరు? మా రైతాంగం ముందుకుంటుంది. ఛాలెంజ్. నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా, చెయ్యి. నువ్వు అడ్డుకో. నీ పోలీసు బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు, ప్రతి ఒక్కరు వస్తారు. పెట్టుకో నీ 303లో స్టెన్ గన్లో పెట్టుకో. ఏమనుకుంటున్నావు? అసిడల్ ఎస్పీ మర్యాదగా మాట్లాడతాను. ఇంకా నీకు 73 సంవత్సరాల్లో అన్నీ చూసిన తొత్తు కాదు. కేసులు పెడతావా? పెట్టు. 133, మళ్ళీ ఒక 10, 143 లేదా 153. పొద్దున్నే నీ దగ్గర కూర్చుంటాను. నాకు జవాబు చెప్పాలి. నాకు జరిగిన అన్యాయం, 5 ఏళ్ళ అన్యాయం నువ్వు చెప్పాలా? ఓహో, ఏమనుకుంటాను? మర్యాదగా బతికినా మర్యాదనే సస్తా. చూద్దాం. బుధవారం నువ్వు రావాలా? నీ పోలీసులను పెట్టి నువ్వు చేయాలా? ఎంత పుట్టింది కాంట్రాక్టర్ దగ్గర నుంచే. ఏమనుకుంటాను? నాకెవరి భయం లేదు. నేను ఫైట్ చేస్తాను. నో ప్రాబ్లం, నో పాలిటిక్స్. ఐ విల్ ఫైట్. ఏమనుకుంటాను? ఏం కేసు పెడుతున్నావా? నీకు మీద కూడా కేసు పెడతా. నీ వల్లనే మొన్న గలాట్ అయింది. నువ్వు ప్రామిస్ చేసిపోయినా మా వాళ్ళకి 18వ తేదీ మేము గవర్నమెంట్ ఇది ఉంటే కూడా మర్యాద పెట్టాలా పోలీసు వాళ్ళకు, మేము మంచిదని చెప్పి మేము విత్డ్రా అయినాము. ఏం చెప్పినావు? నువ్వు కదా చెప్పినదే. మేము ఇంకోటి చెప్తాను పోలీసుకి, సార్ మా బాధలు మాకున్నాయి సార్.
మా బాధలు మాకున్నాయి, మరి ఆ 5 ఏళ్ళు ఎవరు మాకు చేయలేదు. ఇప్పుడే మేమేం చెప్పలేదు ఆయన అవసరం చేయడండి, నావి ఉన్నాయి కదా సార్, 22 పెట్టా కదా సార్ మీకు. ఆ ముందు మేము పోరాడినాం, ఏమవుతుంది పాపం. మీరు మమ్మల్ని కొట్టుకోవద్దు అనేది మీకు ఉంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నేను ఆయన కొట్టుకుంటే ఏమవుతుంది, ప్రజలు నష్టపోతారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.